నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయా? తెలంగాణలో రాజకీయ సమీకరణాల మార్పు వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? తెలంగాణలో పలు స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా? 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది సభ్యులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత అనర్హత వేట, మరి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు, ఈ చట్టాల ప్రకారం వీరి మీద చర్యలు తీసుకోవాలనేది మాత్రం బీఆర్ఎస్ నేతల వాదన. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి సుప్రీంకోర్టు నుంచి స్పీకర్కు వచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి? ఈ 10 మంది సభ్యుల మీద పూర్తి స్థాయిలో అనర్హత వేటు పడబోతుందా? ఈ 10 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? మాజీ మంత్రి ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తాను, ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేలా చేస్తాను అని ఆయన చేసినటువంటి ప్రకటన వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మరి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ నెంబర్ 10 ప్రకారం పార్టీ ఫిరాయించినటువంటి సభ్యుడికి ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి అర్హతలు ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేటువంటి అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎల్వి రమణ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా నర్ర విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. శివకుమార్ గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. అయితే స్పీకర్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి సమయం ఆసన్నమైందనుకోవాలా? ఎమ్మెల్యే నిజంగా రాజీనామా చేయబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంది? ముందుగా మెగా 9 టీవీ డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ప్రస్తుతానికి ఏదైతే సుప్రీంకోర్టుకి ఒక నిర్ణయం వచ్చిన తర్వాత స్పీకర్ కి ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి 3 months ఏదైతే గడువు ఇచ్చిండో దానికి స్పీకర్ గారు కూడా స్పందించి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకి కొంతమంది రిప్లై ఇవ్వడం జరిగింది, ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారు. అది కొంచెం టైం పడుతుంది, ఇంత తొందరగా నిర్ణయం కాదు, ఇంకొక కొంచెం టైం పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తానికి వాళ్ళు ఇంకా కూడా నిర్ణయానికి కట్టుబడి లేరు, నిర్ణయం ఇంకా తీసుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేసిండ్రో అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఒకసారి నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అనే రకంగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ తంతు ఇంకా జరుగుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తప్ప మిగిలిన వారెవరు కూడా మేము బీఆర్ఎస్ లో ఉన్నామనేటువంటి ప్రకటన ఎక్కడ చేయలేదు కదా. ఈరోజు కడియం శ్రీహరి ముఖ్యమంత్రితో భేటీలో రాలేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీ మారలేదనుకోవాలా? అంటే కాంగ్రెస్ పార్టీ వారి ఇంకా పార్టీ మారలేదని అంటుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మీద ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇటు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మేము ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఈ 10 మంది మా పార్టీలకి వీళ్ళు కాంగ్రెస్ లో కలిసిండ్రు అనే రకంగా వీళ్ళు విప్పు కూడా జారీ చేశారు. జస్ట్ వాచింగ్ అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఇంకా 100% నిర్ణయం ఏం తీసుకోలేదు అక్కడ. కాకపోతే తర్జన భర్జన పడుతుంది, ఎందుకంటే వీళ్ళు హైకోర్టు పోవడం, హైకోర్టులో వీళ్ళకి చుక్క ఎదురుకోవడంతో మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. కానీ ఈ రోజు అవసరం అనుకుంటే బీఆర్ఎస్ కూడా విప్పు జారీ చేయొచ్చు. 10 మంది మా దగ్గర ఈ ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ కి గెలిచి కాంగ్రెస్ వీళ్ళు వెళ్ళి మా దగ్గరికి సస్పెండ్ చేస్తున్నాం, సస్పెండ్ చేయమని చెప్పండి. వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఒకసారి మా పార్టీలో లేరు, కాంగ్రెస్ లో పోయినరు అనేది వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా విప్పు జారీ చేసి ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పండి బీఆర్ఎస్ దగ్గర. అది చేస్తలేరు వాళ్ళు కూడా. అంటే వీళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు అంటే ఎలాగా? అంటే పార్టీ కండువా కప్పుకోలేదనే మీ మాట, లేకపోతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీటిని స్వాగతించలేదనే? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా మేము వచ్చింది కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి వచ్చినాం అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇది గతంలో కూడా ఈ రకంగానే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా రాలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం అనేది ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ లో లేం, కాంగ్రెస్ వచ్చినాం అని వాళ్ళన్నా చెప్పాలా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అయినా ఖచ్చితంగా ఈ 10 మంది మా కాంగ్రెస్ లోకి వెళ్ళి బీఆర్ఎస్ లో లేరు అని చెప్పి సస్పెండ్ చేయాలా. రెండు ఏదో ఒకటి జరగాలి కదా అక్కడ. ఓకే రమణ గారు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలా కూడా మీరు విప్పు జారీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఎలాగ అనర్హత వేటు వేస్తారు? ఎలా అనర్హతకు సంబంధించి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు అంటున్నారు? ఇప్పుడు వాస్తవం రాజకీయం అంటే నైతిక విలువతో కూడుకున్నటువంటి మనం ఆదర్శపూర్వకంగా నిర్వహించిన పని. అయితే ఇది మన ఇండియా డెమోక్రసీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఒక పార్టీ మీదనే మనము ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారు, పార్టీని చూసి ఓట్లేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి
నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి సిగ్గు వేకు లేకుండా కాంగ్రెస్ పార్టీలో కలవడమే కాకుండా అభివృద్ధి కోసం అంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో మారడం అనేది ఈ డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. అది పద్ధతి కూడా కాదు. ప్రజలు పార్టీని చూసి ఓట్లేసినప్పుడు వ్యక్తులను చూసి వేసే డెమోక్రసీ మన ఇండియాది కాదు. కాబట్టి 1985 లో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చినప్పుడు ఇదే పవిత్రమైన ఉద్దేశంతో ఈ లా తీసుకొచ్చినప్పుడు పవర్స్ అన్ని స్పీకర్ గారు అప్పగిస్తున్నారు. ఈ స్పీకర్ గారు కూడా డిలే చేస్తూ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ ఉంటాడు కనుక మారిన వాళ్ళంతా అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీలో మారింది కనుక ఏదో కారణంగా కాలాపన చేయడం అనేది ప్రజాస్వామ్యానికి తూట్లు పోసినట్టు అవుతుంది. కాబట్టి టిఎన్ శేషన్ గారు ఒక ఆదర్శపూర్వకంగా అయినటువంటి ఎలక్షన్ కమిషనర్ గా పేరు తెచ్చుకున్నారు. అదే అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న స్పీకర్ గారు కూడా గడ్డం ప్రసాద్ గారు వీరి 10 మంది పార్టీ మారినారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని వారిని అనర్హత వేటు వేస్తేనే కానీ ఈ డెమోక్రసీకి ఒక అర్థం ఉండదు, ఒక పరమార్థం ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినారు, గౌరవ సుప్రీంకోర్టు గారు డైరెక్షన్ ఫాలో అయ్యి ఈ 10 మందిని కూడా వారికి డిస్క్వాలిఫై చేయాలని కూడా ప్రజలు తెలంగాణ ప్రజల అభిప్రాయం అదే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. విజయ్ గారు, ఇక్కడ భిన్నమైనటువంటి వాదనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి, లేకపోతే ఆ పార్టీ జారీ చేసినటువంటి విప్పుని కూడా తిరస్కరించి వ్యతిరేకంగా ఓటు వేయడం, ఇలాంటి అంశాల మీద పూర్తి స్థాయిలో అనర్హత పడేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అలాంటి అర్హతలు ఉన్నాయా, అలాంటి ప్రమాణాలు ఉన్నాయా? అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తుంది. రాజ్యాంగం బుక్కు పట్టుకొని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అంతా దేశవ్యాప్తంగా బుక్కే చూపిస్తుండగా రాహుల్ గాంధీ రాజ్యాంగం నేనే అనే విధంగా మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ వాళ్ళ అధికారం ఉన్న చోట ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన మరుక్షణమే వేయాలి. ఇంకా విచారణ ఇవన్నీ అవసరమే లేదు. ఎందుకంటే ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడే చెప్పిండు, మేమంతా మన టీవీ ఇంటర్వ్యూలో మేము చేర్చుకున్నాం పార్టీలో అని చెప్పి. తర్వాత అందరు మేము చేరినాం కండవాలు కూడా కప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు భయానికి అనర్హత వేటు పడుతున్న భయాన్ని మేము చేరలేదు అంటే హాస్యాస్పదంగా రాజ్యాంగాన్ని హాస్యాస్పదం చేస్తున్నారు, ముఖ్యమంత్రి పోస్టుని హాస్యాస్పదం చేస్తున్నారు, స్పీకర్ పోస్టుని అట్లనే హాస్యాస్పదం చేస్తున్నారు. అది ఒక నిబంధనల ప్రకారం ఈజీగా వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆ తీర్పు ఇచ్చినటువంటి తీర్పుని స్ఫూర్తిగా తీసుకొని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఒక ఆదర్శంగా దేశానికి ఆదర్శంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా చేయట్లేదు. యాక్చువల్గా ఇది స్పీకర్ పరిధి అంటే ప్రస్తుతం భారతదేశంలో స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించేటువంటి సిచ్యువేషన్ లేదు. అది పార్లమెంట్ అయినా అదే విధంగా రాష్ట్రాల అసెంబ్లీలు అయినా. అందుకని సస్పెండ్ చేయాలని ఇందాక అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సస్పెండ్ చేస్తే అది వర్తించదు. సస్పెండ్ చేస్తే నీకు పదవి పోదు, అనర్హత వేటు పడదు విత్ ఇన్ ద పార్టీలో సస్పెండ్ చేస్తే. అందుకని అనర్హత వేటు వీళ్ళు పార్టీ మారారు, మా పార్టీ గుర్తు నుంచి మారి గెలిచి వేరే పార్టీకి మారారు, కంప్లైంట్ ఇచ్చిర్రు, సస్పెన్షన్ కాదు. కంప్లైంట్ స్పీకర్ కి ఇచ్చారు, యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకు పోయారు, హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్ కి సంబంధించినటువంటి అధికారాలను కూడా చెప్పింది. మీరు హాల్లో ప్రొసీడింగ్స్ నిర్వహించేంత వరకు మాత్రమే స్పీకర్ పూర్తి అధికారాలు ఉంటాయి. ఇట్లాంటి విషయంలో స్పీకర్ హాల్ నుంచి ఏదైతే ప్రొసీడింగ్ జరిగేటువంటి హాల్ నుంచి బయటకు వచ్చి విచారణ జరుపుతున్నారైతే మీరు ట్రిబ్యునల్ స్థాయిలో ఉన్న జడ్జి, ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఏదైనా సుప్రీంకోర్టు హైకోర్టు పరిధిలోనే ఉంటది. మీ పరిధి కూడా స్పీకర్ పరిధిని కూడా ఆ రకంగా సుప్రీంకోర్టు చెప్పింది. విత్ ఇన్ ద హాల్ వరకు మిమ్మల్ని ఎవరు జోక్యం చేసుకోరు హౌస్ ప్రొసీడింగ్స్ జరిగేదానికి. ఇట్లాంటి విషయంలో హాల్లో ఇది హాల్ నెంబర్ 1 కావచ్చు, ప్రొసీడింగ్స్ దాటిన తర్వాత జరిగేటువంటి విచారణ. అందుకని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. మరి ఇంత భయం లేకపోతే నిన్న 9 మంది ఎమ్మెల్యేలు సీఎం తోటి కలిసి అందరం నోటీస్ ఇచ్చింది, స్పీకర్ గారు నోటీస్ ఇచ్చారు, అందరం ఒకే తీరైన సమాధానం చెప్పాలి, మీరు తాస్ పోవద్దు, తాస్ కాకుండా చెప్పండి సమాధానాలని గైడెన్స్ ఇచ్చారండి. గైడెన్స్ జంధ్యాల రవిశంకర్ అడ్వకేట్ కూడా కూర్చున్నారు ఎట్లా ఇవ్వాలి అనేది. ఇది నవ్వు వస్తున్నది. ఓ పక్క హాస్యాస్పదంగా రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతుండ్రు రాహుల్ గాంధీ. రాజ్యాంగానికి ఉన్న విలువ ఇక్కడ అధికారంలో ఉన్న సందర్భంలో ఆ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ విలువ ఇవ్వట్లేరు, అన్నిటికీ తూట్లు పడుస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాలి. గతంలో
పార్టీ మారాం లేదు, తర్వాత ఒక బండ్ల ఎమ్మెల్యే బండ్ల ఒక్కరు మాత్రమే మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను కొనసాగుతున్నాను అనేటువంటి అంశాన్ని చెప్పారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితులు దాఖలాలు కనబడలేదు. అంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్లో? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే డిలే చేస్తున్నారండి, ఉద్దేశపూర్వకంగా డిలే. రేపు సుప్రీంకోర్టు 3 నెలలు అయిన తర్వాత ఏం చెప్తా చూడాలి. నోటీసులు ఇచ్చిరంటే సుప్రీంకోర్టు తీర్పును ఓ రకంగా వీళ్ళు ఇండైరెక్ట్ గా అంగీకరించినట్టే. ఇప్పుడు దాదాపుగా దాన్ని యాక్షన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బై ఎలక్షన్ లో ఎట్లుంటది ఏంది అనే విషయం భయపడుతున్నారో ఏమో తప్ప మరి పోయి ఎందుకు కలుస్తారండి? ఓన్లీ బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి వాళ్ళే పోయి కలిసి సీఎం దగ్గర కూర్చొని సమాధానం చెప్తాప్పుడు ఒకే ఫార్మాట్ సమాధానం ఇవ్వాలి స్పీకర్ కు. విచారణ మేమేం చెప్తారు రేపు సుప్రీంకోర్టుకు, మీరు చెప్పినటువంటి తీర్పుని మేము విచారణ చేస్తున్నామండి అని ఏదో సమాధానం చెప్పడం కోసం ఇచ్చినటువంటి నోటీసుల కిందనే ఉన్నాయి. ఆ రకంగానే చూడాలని ఒక స్పిరిట్ ని, ఒక స్ఫూర్తిని, ఏదైతే ప్రజాస్వామ్యం కూని అవుతుందో, వేరే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వారు ఇంకో పార్టీలోకి పోయేటువంటి సిచ్యువేషన్ లో మేము భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అనే ఒక కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో కనిపించట్లేదు. ఒక క్షణం చాలు రాహుల్ గాంధీ చెప్పినా లేకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఎట్లయింది? అధిష్టానం లోక్సభ స్పీకరు అంతే ఉన్నారు, పార్టీ మోడీ అమిత్ షా చెప్తేనే వినేటట్టు అయిండు. ఇక్కడ రాహుల్ గాంధీ నుంచి లేదా నటరాజన్ నుంచో సీఎం నుంచో రావాలి, వాళ్ళు ముగ్గురు చెప్తేనే వినేటట్టు యాక్షన్ తీసుకోవాలి. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అటువంటి సిచ్యువేషన్ ని ఈ స్పీకర్ల వ్యవస్థను, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను, రకరకాల స్వతంత్రంగా వివరించేటువంటి సిబిఐని, ఐటీని అంతా ఈ రకంగా పాలకులు చేశారు. అందుకని ఇప్పటికైనా మేము దేశానికి ఆదర్శంగా ఉంటామంటే ఇమ్మీడియట్ గా 9-10 మంది మీద యాక్షన్. ఎందుకంటే కమిట్ అయినటువంటిది, ఈ మధ్యలో కూడా కమిట్ అయినారు, మా పార్టీలో చేరినని పిసిసి అధ్యక్షుడే చెప్పిండు. అంతకంటే ఇంకేం కావాలి? అట్లాంటి సిచ్యువేషన్ ఏం చెప్తుంది, దానికి సంబంధించినటువంటి గడువు ఏముంది, దాంట్లో తీసుకొచ్చినటువంటి సవరణలు ఏంటి, ఇలాంటి అంశాల మీద కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, స్పీకర్ కి పూర్తి స్థాయిలో 3 నెలల గడువు, దానికి సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, వారు స్పీకర్ ముందుకు వెళ్ళడం, సంజాయిషీ చెప్పడం, ఈ పరంపర మొత్తం చూశారు. దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే పాత్ర లేకపోయినా ఒక విపక్ష పార్టీగా మీ యొక్క స్టాండ్ ఏంటి? డెఫినెట్ గా అందరికీ నమస్కారం. ఇక్కడ స్పీకర్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి తీసుకునే నిర్ణయం లాగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1985లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. సరే, మనం గతం గురించి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 2018 ఏం చేసింది, 14లో ఏం చేసింది పక్కన పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాని తొంగలు తొక్కి 10 మంది మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు, వాళ్ళ మీద అనర్హత వెయిట్ వేస్తారా లేదా అనేది ఇప్పుడు స్పీకర్ మీద ఆధారపడింది. ఎందుకంటే కోర్టు క్లియర్ చెప్పింది 3 నెలల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే రేపు వేరే రకమైన చర్యలు ఏమైనా ఉండొచ్చు అనేది. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ కానీ స్పీకర్ కానీ వీరి మీద నోటీసులు ఇచ్చేది, కానీ నోటీసులకి సమాధానం ఏం చెప్పారు ఏంటి అనేది పక్కన పెడితే డెఫినెట్ గా వీళ్ళు తీసుకునే నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనపడట్లేరు. ఇది పొడిగించే ఆలోచన తప్పితే దాని మీద, ఎందుకంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనర్హత వెయిట్ వేయాలంటే మరి ఆ కోర్టులో కాదు, సుప్రీంకోర్టు స్పీకర్కే ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్ కూడా చెప్పారు. కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అది డెఫినెట్ గా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇదంతా కూడా పొడిగించే ఆలోచనే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మీద అనర్హత వెయిట్ వేయరు, రేపు పొద్దున బై ఎలక్షన్ రాదు. ఐఎమ్ షూర్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చేసే పని అయితే డెఫినెట్ గా ఇదే ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కూడా అదే చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే సీరియస్ గా లేకున్నా కూడా ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ కోర్టుకి వెళ్లకున్నా కూడా, కాకపోతే కొంతమంది లాస్ట్ మినిట్ లో వెళ్ళినా కూడా దాని నిర్ణయం మాత్రం ఎక్కడ కూడా జరగలేదు, అనర్హత వెయిట్ వేయలేదు. అట్లాగే ఇప్పుడు కూడా పొడిగించే ఆలోచన ఉంటుంది తప్పితే వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మరి అది వెయిట్ వేసే అవకాశాలు ఉండవు, వాళ్ళని సస్పెండ్ కూడా చేయరు, రేపొద్దున బై ఎలక్షన్ రాదు. ఐఎమ్ షూర్. అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన చేయకుండా ఏవైతే హామీలు కానీ మిగతా అంశాలు కానీ ఏవైతే చేయకుండా కొంత ఇదంతా కూడా ఏంటంటే బురదజల్లే రాజకీయం, కొంత పొడిగించే రాజకీయాలు చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ మీద పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేస్తా ఉంది. ఏమనంటే రోజు పత్రికల్లో ఏదో ఒకటి రాపించుకుంటారు,
టైం పాస్ చేయడం తప్పితే ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. నిజంగానే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మంది మీద వేయాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏమన్నంటేనేమో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఇది పాలక పక్షంలో లేకపోతే పాలక పార్టీలో ప్రభుత్వంలో చేరినామని చెప్తా ఉన్నారు. అదే మరి మీరు వేరే పార్టీలు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారా, లేకపోతే ఇంకొకరికి వేసారా, లేకపోతే పర్సనల్ గా మీకోసం వేసారా, లేకపోతే ఇప్పుడు చేరే ముందల కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు మీరేమన్నా ఆ నియోజకవర్గ ప్రజల ఏమైనా యాక్సెప్టెన్స్ ఏమైనా తీసుకున్నారా, తీసుకొని చేరిరా? ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ ప్రజల్ని ఆ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడానికి చేసిన ప్రయత్నం తప్పితే సొంత రాజకీయ లబ్ధి కోసం లేకపోతే వాళ్ళ లబ్ధి కోసం వేరే ప్రభుత్వంలో చేరుతున్నారు లేకపోతే పార్టీలో చేరుతున్నారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఆ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవట్లేదు. మరి అలాంటి వాళ్ళ మీద డెఫినెట్ గా అనర్హత వేటు వేస్తేనే రేపొద్దున తెలంగాణ ప్రజలు లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు ఒక డిసైడ్ అయిపోయి ఇలాంటి వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళకి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోతున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మీద మరి తెలంగాణ ప్రజలే మరి వాళ్ళు రేపొద్దున ఓడించే విధంగా చేస్తే తప్పితే వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినట్టు 100 కోట్లు సంపాదించాలి, మరి వాళ్ళ సొంత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు చేరుతున్న తప్పితే ఎక్కడ కూడా ఈ సిస్టంలో మరి ఆ కరెక్ట్ ఆ ట్రాన్స్పరెన్సీ కానీ, ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్తాడు మరి వేరే ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ మీద ఇంకొక పార్టీ మీదనో బురదజల్లి రాజకీయాలు చేస్తుంటాడు. అదే మరి రాహుల్ గాంధీ ఒక రెడ్ బుక్ పట్టుకొని రాజ్యాంగం అమలు చేస్తున్నాం అని చెప్పేటోళ్ళు అదే రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాని ఎందుకు అమలు చేయట్లేదండి? వీళ్ళ పార్టీ కర్ణాటకలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్ గా వీళ్ళ డబుల్ స్టాండర్డ్ మరి వాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తేనే రేపొద్దున వీళ్ళ చిత్తశుద్ధి కనపడుతుంది తప్పితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రేపొద్దున డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు చూసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, శివకుమార్ గారు పూర్తి స్థాయిలో పొడిగించేటువంటి ప్రక్రియకి మీరు శ్రీకారం చుట్టబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ అయినా దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటుంది కదా, ఏంటది? ఓ రియాజ్ అంటే మీ పేరు? సిరాజ్ అండి. సిరాజ్ గారు, ఇప్పుడు ఇక్కడ హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ మామూలుగా డైరెక్షన్ ఇది చెయ్యి అని ఎక్కడ ఇయ్యలేవాళ్ళు. స్పీకర్ కి ఆ పరిమితి ఉంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి అని 3 months టైం ఇచ్చింది. స్పీకర్ గారు ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిప్లై మీద అది జనరల్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు, దాని మీద ఏం చర్చ జరుగుతుంది, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇట్ విల్ టేక్ టైం. అది నేను కాదంటలేదు. కాకపోతే గత 10 సంవత్సరాలలో మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 2014లో కానీ 2018లో కానీ బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా చేసింది? ఎందుకు అప్పుడు వాళ్ళకి కనబడలేదా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అనర్హత వేట్ అని చెప్పి ఈరోజు మొత్తానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు పోవడము, లేకపోతే సుప్రీంకోర్టు ఇది వాళ్ళు చేర్చుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి తెలియదా ఏం చేస్తున్నాం మనం అనేది? అంటే బీఆర్ఎస్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తేనేమో అప్పుడు కూడా చెప్పిండ్రు కదా, ఇదే కాంగ్రెస్ లకి పోయిన వాళ్ళు కానీ లేకపోతే టీడీపీలకి పోయిన వాళ్ళు కానీ ఏం చెప్పిండ్రు, మేము అభివృద్ధి గురించే పోతున్నాము, నియోజకవర్గ అభివృద్ధికే పోతున్నాము అనే రకంగా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అదే తొంతుగా ఈ రోజు ప్రస్తుతం వచ్చిన వాళ్ళు కూడా ఆ దిశగానే మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి మేము కాంగ్రెస్ లో బీఆర్ఎస్ అయినా ఉన్నాం అనేది వాళ్ళు ఇంకా కూడా చెప్పడం జరుగుతుంది. స్పీకర్ కు ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో ఏదైతే నోటీస్ కి రిప్లై ఇంకా కొంతమంది ఇచ్చిండ్రు, కొంతమంది ఇవ్వలేదు. దాని మీద ఆ టైం తీసుకుంటే ఎట్లాగో మొత్తం అందరూ రిప్లై ఇచ్చిన తర్వాతనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఉంటుంది. అటు పిసిసి అధ్యక్షులు మాట్లాడిండ్రు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు అనేది అనలిస్ట్ గారు కూడా చెప్తుండ్రు. కాదంటలే నేను ఎక్కడ కూడా. కానీ ఎవరైతే చేరిండ్రో వాళ్ళే నిర్ణయం కరెక్ట్ గా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన డిసిషన్ కి కానీ లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరించే ఈరోజు స్పీకర్ గారు ఇమ్మీడియట్ గా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ శివకుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే ఈ ఎమ్మెల్యేల చేరిక ఉందో ఈ మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి స్టాండ్ తీసుకుంటుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతము ఏదైతే జరుగుతున్న దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచనతోనే ఈ రోజు మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద వాళ్ళ రిప్లై వచ్చిన తర్వాతనే దాని మీద యాక్షన్ ఏం తీసుకోవాలనే రకంగా ఆలోచిస్తారు. లేదంటే రేపు అవసరమైతే వాళ్ళ మీద అనర్హత వెయిట్ చేస్తే రేపు బై ఎలక్షన్ కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇది జనరల్ గా డ్రాగ్ అవుతుంది అనే రకంగానే తెలుస్తుంది పరిస్థితి. ఓకే రమణ గారు కొంతవరకు ఈ గడువు మొత్తం కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది, ఈ ప్రక్రియ కూడా చిన్నగా జాగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కానీ మరోవైపు ఎమ్మెల్యేలు వారికంతటి వారి అంటే అనర్హత వేటు వేయక ముందే రాజీనామా చేసేటువంటి యోచనలు కూడా ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? ఒకటండి, ఒకప్పుడు మీరు ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. ఈ రోజు జరిగిన సంఘటన క్షణాలలో ప్రజలకు పోతుంది. స్పీకర్ గారికి 3 నెలలు టైంలో కూడా నిర్ణయం తీసుకుని అంటే స్పీకర్ గారు తన గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ 10 మంది ఏవైతే పార్టీ ఫిరాయించినారో వారి మీద చర్య తీసుకుని వాళ్ళు అనర్హత వేటు వేయాల్సిందే. వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే ఆ స్పీకర్ గారి స్థానానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది, ప్లస్ డెమోక్రసీ సిస్టాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నోటీసులు ఇవ్వడము, వాళ్ళు ఏం చెప్తారు జవాబులో, మేము పార్టీ మారలేదు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలవడంలో భాగంగా కలిసినాము, మేము పార్టీ మారలే అంటారు. వాళ్ళు మారింది వాస్తవము, టీవీలలో చూసింది వాస్తవము, పేపర్లలో వచ్చింది వాస్తవము. వాళ్ళు ఇప్పుడు లేదా మా బీఆర్ఎస్ పార్టీ కాంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. కాబట్టి వాస్తవంగా పార్టీ మారింది స్టేట్మెంట్స్ ఉన్నాయి. లైవ్ లా టీవీలో డిబేట్లలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి మేము కేవలం అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది, అధికార పార్టీ కనుక మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే ఈ డెమోక్రసీ సిస్టమ్ లా ప్రజలు పార్టీని చూసి ఓటేసిన తర్వాత ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. మారిన ప్రతిసారి ఇంట్లో డెవలప్మెంట్ పేరు మీద అధికార పార్టీలకు మారి అధికార అందరాలను చేపుచ్చుకోవడం కోసం ఇంకా లాభం పొందడం కోసం మారితే ఈ ప్రజా తీర్పు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కడియం షేర్ కావచ్చు దానం ఇంకోటి ప్రత్యేకంగా చెప్తాను మీకు, దానం నాగేందర్ గారు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తాడు. ఆ స్పష్టంగా స్పీకర్ గారు కనబడడం లేదు. అది తను ఒక పార్టీ మీద గెలిచి అది సిస్టమ్ మనం కాపాడుకోవాలండి. స్పీకర్ గారు ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్నంత ఆయనకు ఏ పార్టీ రహితమైనటువంటి పదవులు ఆయన హోదాలో కూర్చున్నాడు, పార్టీలు ఆయన వర్తించవు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే డెమోక్రసీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన స్థానంలో కూర్చున్నప్పుడు వెంటనే ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణలో బాగానే పనిచేయాలి తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనిషి లేకనే పనిచేయడము, కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం పనిచేయడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందు కనబడుతుంది, దానం నాగేందర్ స్పష్టమైన ఎగ్జాంపుల్. అది ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం ఎటు తీసుకోవచ్చున్నట్టు చేతిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు ఏం జవాబు చెప్తాడు? వీళ్ళ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు ఏం జవాబు చెప్తుంది? ఇదేనా మన ప్రజాస్వామ్యం? కాబట్టి ఎక్కడైనా కూడా చూడండి ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అనేటువంటి మాటలు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇదే ప్రక్రియ లేకపోతే ఇదే మాటలు కొనసాగితే వారి మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉందంటారా? 100% వాళ్ళు ఏం జవాబు చెప్తారండి? వాళ్ళకి రిప్లై ఏమి ఇస్తారు? వాళ్ళు మేము ఎక్కడ పార్టీ మారలేదు, ఎక్కడ పార్టీ మెంబర్షిప్ తీసుకోలేదు, కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నామని అంటారు తప్ప దాన్ని స్పీకర్ గారు కన్సిడర్ చేస్తారు. కానీ వాస్తవం జరిగింది, వాళ్ళు పార్టీ మారింది వాస్తవం. దానం నాగేందర్ ఎగ్జాంపుల్ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం అనేది ఏ రకంగా కూడా అది మనం ఎక్కడ డెమోక్రసీని కాపాడుతున్నాం, ఎక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం అనేది స్పీకర్ గారే చెప్పాలి స్పష్టంగా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 1985 ఇది యాంటీ లా ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత పవర్స్ అన్ని స్పీకర్ గారి చేతిలో పెట్టినారు. స్పీకర్ గారి చేతిలో ఆ పవిత్రమైన స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి రాజ్యాంగాన్ని కాపాడుతాడు, గౌరవం కాపాడడం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా మరోసారి టీఎన్ శేషన్ పేరు ఎందుకు ఇస్తున్నా అంటే టీఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ కాకముందు చాలా మంది ఎలక్షన్ కమిషన్ గా పనిచేసినారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు దాన్ని ఒక ఎలక్షన్ కమిషన్ ఒక విధులను సక్రమంగా నిర్వర్తించిన వ్యక్తి టీఎన్ శేషన్ గారు వారు తీసుకొచ్చిన మార్పులు ఎత్తున్నాయో ఇప్పుడు జనరల్ ఎలక్షన్ సిస్టమ్ కొంచెం ఉన్న కానీ కొంచెం పర్ఫెక్ట్ నడుస్తుంది. అట్లనే బుద్ధప్రసాద్ స్పీకర్ గారు ఎత్తున్నారు, వారు ఆ స్థానాన్ని గౌరవాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా వారు వెంటనే 3 నెలల టైంలో కూడా స్పీకర్ గౌరవ సుప్రీం కోర్టు ఏం చెప్పిందండి, మీరు 3 months లో కూడా మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం అంటే ఏంది? వాళ్ళ నోటీసులు ఇవ్వడము, వాళ్ళ నోటీసుల జవాబు వాళ్ళు మారాలి అంటుంటే ఫైల్ పక్క
పక్క పెట్టడం కాదు. వాళ్ళు 100% 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలా దానం నాగేంద్ర అయితే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. వాళ్ళంతా ఉన్నది వాస్తవం. మా దగ్గర జైతాల సంజయ్ కావచ్చు, దానంద కడియంశ్రీ ఇవన్నీ వాళ్ళంతా పార్టీ మారిందని మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు. స్పీకర్ గారు తెలియకూడదు మా ఆశ్చర్యం కలుగుతుంది. ఓకే, ఎస్ పూర్తి విజయ్ గారు, ఇక్కడ ఒకటి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, వీటి మీద అనర్హత వేటు వేయడం, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళడం. రెండోది వీరు స్వతహాగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకి ఇచ్చి గెలుస్తారు లేదు మళ్ళీ ఓడిపోతారు అనేటువంటి ప్రక్రియ, ఆ ప్రాసెస్ నెక్స్ట్ జరుగుతుంది. కానీ ప్రస్తుతం వీరు స్పీకర్ నిర్ణయం పక్కా తీసుకోబోతున్నారు కాబట్టి అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేమే ముందుగానే రాజీనామా చేయాలి అనేటువంటి యోచన ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో ఉందంటారా? ఆ భావన కలుగుతుందంటారా? ఉంటే రాజీనామా చేసి ఆ పార్టీలో చేస్తారండి. లేదు ఆ భావనాలు రాజీనామా చేసే ఆలోచన కానీ రాజీనామా చేయాలి అనేది లాస్ట్కి ఏమొస్తుంది అంటే తప్పదు. ఇట్లా ప్రెషర్ పెరిగి దేశం అంతా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తే, అట్లాంటిది ఏదైనా ప్రెషర్ బాగా బీహార్ ఎలక్షన్ల ముందు ఇదంతా వస్తే అప్పుడు ఏదైనా ఇజ్జత్కి ఏదైనా చేయయ్యా, అది కూడా రాజీనామా అయింది వీళ్ళు చెప్తే చెయ్యి అంటే చేస్తారు. అంతే తప్ప మళ్ళీ వాళ్ళకేం మళ్ళీ హామీ, ఆ టికెట్ మీకే ఇస్తాం, పైసలన్నీ మేమే ఖర్చు పెట్టుకుంటాం, ఇట్లాంటి హామీలు కావాలి. ఇట్లాంటి హామీలన్నీ ఉంటే అప్పుడు రిజైన్ చేస్తానికి ముందుకు వస్తారు. లేకపోతే ఇదంతా ఎవరు నేర్పిరండి? కాంగ్రెస్ గారు దేశానికి నేర్పింది ఎవరు? అప్పుడు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మారితే విచారణ పేరుతో ఏం చేసిరండి? 4 ఏళ్ళు నడిపిర్రు. 4 ఏళ్ళు నడిపి ఇక లాస్ట్ కు ఒక 15 రోజుల ముందు షెడ్యూల్ వస్తుంది అనగా ఇద్దరితో రాజీనామా చేయించిర్రు, ఇద్దరు ముగ్గురు అనర్హత వేటు వేసిర్రు, ఇంకోళ్ళది సపోర్ట్ చేయక ఉన్నారు, ఏం లేదని తెలిసిర్రు. అట్లా ఇదంతా ఈ ప్రాసెస్ ఇదంతా ఎన్నిసార్లు వీళ్ళు నోటీసులు ఇస్తే అడ్వకేట్ తీసుకొచ్చి మళ్ళీసారి విచారణ జరపడం, కుసబెట్టి ఒక కోర్టు లాగా వాయిదాలు వేయడం, ఓ రోజు నేను ఆరోగ్యం బాగాలేదంటే మళ్ళీ వాయిదాలు వేయడం, ఇదంతా ఈ తతంగం అంతా చూసినాం కదా. కాంగ్రెస్ చేసింది, ఇదంతా కాంగ్రెస్ ఆదర్శం. అప్పుడు రాజశేఖర రెడ్డి ముందల రాజశేఖర రెడ్డి నేర్పిన పాఠం ఇది. సేమ్ ఇప్పుడు ప్రసాద్ కుమార్ చేస్తున్నారు, స్పీకర్ గా ఉన్నటువంటి చేపిస్తున్నటువంటి విషయం అనుకోవాల్సినటువంటి. ఇప్పుడు కాకపోతే విజయ్ గారు అంటే బీఆర్ఎస్ టైంలో ఏం చేయలేదా? బీఆర్ఎస్ మంచి మీరు బీఆర్ఎస్ సబ్జెక్ట్ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసింది. రమణ గారు మాట్లాడే అనలిస్ట్ గా మాట్లాడే విధానం చూడండి ఒకసారి. పార్టీ పరంగా ఉండి ఒక పద్ధతిగా ఒక డీసెన్సీగా మాట్లాడుతుండ్రు. మీరు అనలిస్ట్ గా ఉండి మీరు మాట్లాడింది కోపం రాదండి, మా పౌరులకు కోపం వస్తుంది బాగా. రాజకీయ పార్టీలో కోపాలు రావు, కామన్ గా తీసుకుంటారు. ఏం కాదు పౌరుల చూసిన వాళ్ళు మాకు మంతది, మాకు బాగా ఎక్కువ మండుతుంది ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలు. బీఆర్ఎస్ మారింది అన్నారు, మరి బీఆర్ఎస్ మారి కోర్టు వరకు అప్పుడు మీరు ఎందుకు పోలేదండి? కంప్లైంట్ ఇచ్చి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఇట్లా ఎందుకు చేయలే? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయం మరి అదే ఆదర్శమా మీకు? ఒకవేళ బీఆర్ఎస్ అదే చెప్పండి మరి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఆదర్శం, దాని ప్రకారం ఇట్లా చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఎందుకు, బుక్ ఎందుకు పట్టుక తిరగడం? బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే మేము చేస్తున్నాం, ఇదే ఆదర్శంగా తీసుకుంటాం, ఇదే సంప్రదాయం అని చెప్పండి. మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అదే ఆగండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. రాహుల్ గాంధీ గారు మామూలుగా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అంతే కదా మరి. రోజు రాజ్యాంగం ఎర్ర బుక్ ఎందుకు పట్టుక తిరుగుతుండే? రాహుల్ గాంధీ గారు పట్టుక తిరుగుతున్నారు. అవును, అది జరిగే సంబంధం లేదు కదా. మీరు మాట్లాడతలేరు. ఏంది అటు రాజశేఖర్ గారు చేసింది, రాజశేఖర రెడ్డి గారు ఎవరు చూపించింది? శివకుమార్ గారు రైట్ ఒక్క నిమిషం. విజయ్ గారు, ఏది జరిగినా పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగానే జరగాలి. మరి ముఖ్యంగా 1985లో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చాం మనం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. పూర్తి స్థాయిలో స్పీకర్ నిర్ణయం తీసుకొని కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోకపోతే
న్యాయస్థానాలు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు 3 నెలలలో నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా ఒకటి, రెండోది ఇందాక వెంకటరెడ్డి గారు ప్రధానంగా ప్రస్తావించారు ఈ ప్రక్రియ మరింత పొడిగించేటువంటి అవకాశం ఉందని. సో ఆ లక్షణం ఏమైనా కనిపించవచ్చు అంటారా? తీసుకోరండి. 3 నెలల కోర్టుకి ఏం చెప్తారంటే, సార్ మీరు చెప్పిన ప్రకారం మేము విచారణ మొదలు పెట్టినాం సార్ అని చెప్తారు సుప్రీంకోర్టుకు. టైం పొడిగిస్తారు అంతే. ఇది అప్పుడు ఏమైనా సుప్రీంకోర్టు మరింత జోక్యం చేసుకొని మీరు ఇట్లా డ్రామాలు ఆడొద్దు, కంపల్సరీగా ఏదో ఒక యాక్షన్ తీసుకోమని అన్నారు. కానీ ఏదో ఒక లూప్ హోల్ పెట్టుకొని పోతారు. ఇది పరిస్థితి, అట్లాంటి పరిస్థితి. అందుకని నైతికత, ఒకవేళ ఇది రాజ్యాంగం లేదు, నైతికత అరే దేశవ్యాప్తంగా చెప్తున్నాం, నైతిక రైజైన్ చేసి వెళ్ళిపోయి గెలవండి. అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలవండి. దానికే ఉన్నది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అనుకోండి. మీరు చేస్తున్నప్పుడు మా కార్యక్రమాలన్నీ చేస్తారు, మీరు అదే చూపించి గెలవండి. అది ఒక నైతికంగా దేశానికి ఆదర్శంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప మీరు బీఆర్ఎస్ వాళ్ళని అప్పుడు ఎవరన్నా మార్చుకుంటే అదే ఆదర్శం ఉంటుందా? అది కాదని కదా మీరు వచ్చింది. అంతకంటే గొప్ప ఆదర్శం చూపిస్తామని కదా రాజ్యాంగ బుక్ పట్టుకొని. బీఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగం బుక్ పట్టుకొని ఏం తిరగలే, రాహుల్ గాంధీ లాగా తిరిగినప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేయకుండా గాలికి వదిలేసి ఈడ మొత్తం సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నిర్వచించింది వస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది. మేము ఇట్లాంటి ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని కూడా అనేక సందర్భాల్లో చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు మీరు సరిగా ఫైట్ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి ఈ రకమైన ఆర్డర్ తెచ్చారు. ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా? ఆల్రెడీ ఎందుకంటే మణిపూర్లో కేసులో సేమ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. అక్కడ మీరే బాధితులు. ఇంకా అక్కడ మీరు బాధితులు అయ్యారు. బీజేపీ తీసుకుని మీ పార్టీ అతను పోయి సుప్రీంకోర్టుకు పోయి యాక్షన్ తీసుకోమంటే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బేస్ చేసుకునే పోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పినా మేమేం తినేది అనుకుంటే నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఒకసారి చెప్తారు, దేశం అంతా చూస్తుంటది ప్రజలు. విజయ్ గారు ఖచ్చితంగా ఒక విలువలతో కూడిన రాజకీయం అని మనం అంటున్నాం. ఈ రోజు వెంకటరెడ్డి గారు అయినా సరే, రమణ గారు అయినా సరే, నేను ఫస్ట్ టైం రమణ గారితో డిబేట్ లైవ్ మాట్లాడడం. మనం అంటే 3-4 సంవత్సరాల నుంచి ఏదో ఛానల్లో మాట్లాడతాం, కానీ విలువల గురించి మాట్లాడేందుకు. కానీ విలువలు ఎక్కడున్నాయి? ఏ పార్టీ అని ఉండని, ప్రస్తుతానికి రాజకీయం చేస్తున్నామా, మనుగడ సాగుతుందా? చెప్తున్నారు కదండి మోడీ కంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివకుమార్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వెంకటరెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు ప్రాసెస్ పొడిగించేటువంటి అవకాశం ఉందని. ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో సంవత్సరం అయితే సార్వత్రిక ఎన్నికలకి బిఫోర్ 6 years ఏదైతే ఉందో అక్కడ ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కూడా ఉండదు. సో పూర్తి స్థాయిలో వీళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండయి అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇండైరెక్ట్ గా ఏం చెప్పిందంటే, వీళ్ళకి ఒకవేళ నిజంగానే యాక్షన్ తీసుకోకపోతే 10th షెడ్యూల్ ఏదైతే చేర్చారో దాంట్లో ఈ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉండదు, జ్యుడిషియల్ రివ్యూ మాత్రం డెఫినెట్ గా ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. కానీ రేపు పొద్దున మరి ఏ యాక్షన్ తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా అది ఇంకా వెయిట్ చూడాల్సిందే. ఎందుకంటే 3 months తర్వాత అట్లీస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ 3 months లోపల మీరు యాక్షన్ తీసుకోవాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది. కానీ బట్ ఫైనల్ గా ఏం చేస్తారు, ఫైనల్ జడ్జిమెంట్ ఏంటనేది కానీ ఆ క్లారిటీ లేదు. రెండవది, భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఇంతకుముందు మీరు అడిగారు, భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు వద్దామనుకున్నప్పుడు కూడా ఒకటే చెప్పింది ఆ టైంలో. మరి కేంద్ర మంత్రి వాళ్ళు ఇద్దరు కూడా, బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒకటే మాట చెప్పారు, ఎవరైనా ఎమ్మెల్యే మా దాంట్లో జాయిన్ అవ్వాలంటే, భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలంటే వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే డెఫినెట్ గా మేము గెలిపించుకుంటామనే ఒక ఆలోచన మేము చెప్పాం. కాబట్టి మరి కొంతమంది రాలేకపోయారు. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పార్టీ మారటం ఏదైతే స్టార్ట్ చేశారో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం ఒక విలువలతో కూడుకున్న రాజ్యాంగాన్ని అమలు చేస్తామని అదే కూడా అనుకున్నాం. 2014 నుంచి 18 వరకు కేసీఆర్ గారు మరి అది 18లో ఏదైతే వాళ్ళు గెలిచిన తర్వాత 63 సీట్లు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం, తర్వాత మళ్ళీ 83-84 సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ
సిఎల్పి లేకుండా చేయటం, తర్వాత టీడీపీ వాళ్ళని, తర్వాత మిగతా పార్టీ వాళ్ళని చేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనమే జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం రేపొద్దున ఫ్యూచర్ లో అదే పని వెంకయ్యనాయుడు ఆదర్శం దానికి సరే అన్ని వదిలేసండి. నేను ఆ వెనక్కి వెళ్ళట్లేదు. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కంటిన్యూషన్ ఉంటుంది అంటున్నా. ఇట్లా చేసుకుందాం పోనీ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీ తెలంగాణ ప్రజలకి? మాలాంటి వాళ్ళకి రేపు పొద్దున పోటీ చేయాలనుకోళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? ఏ విధంగా డెవలప్మెంట్ చూపిద్దాం అనుకుంటారు? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కూడా పార్టీ మారాలా? అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను. మోడీ చూపించిండు. రేపు పొద్దున ఒక న్యూ డెవలప్మెంట్ తీసుకురావాలి, ఒక డీసెన్సీ డిగ్నిటీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలంటే పార్టీలో ఏ మారితేనే డెవలప్మెంట్ ఉంటుందా? పార్టీ మారితేనే తెలంగాణ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేస్తారా? పార్టీ మారితేనే నిధులు వస్తాయా? పార్టీ మారితేనే రేపొద్దున మిగతా ఉన్న సంక్షేమ పథకాలు అమలు అవుతాయా? ఇది కరెక్ట్ కాదు. మీకు నిజంగానే ఎమ్మెల్యేగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి అడగండి రేవంత్ రెడ్డి గారినో, లేకపోతే ఇంకొకటి అడగండి. మా నియోజకవర్గానికి నిధులు కావాలి, నియోజకవర్గం బాగుపడలేదు, కొడంగల్కి నిధులు పోతా ఉన్నాయి, ఇంకొక నియోజకవర్గానికి నిధులు పోతా ఉన్నాయి, నాకెందుకు చేయరని చెప్పి అడిగాను. అంటూ డెఫినెట్ గా ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది. 119 ఎమ్మెల్యేలకి డెఫినెట్ గా ఉంటుంది. అది ఫైట్ చేయాల్సిందే. లేకపోతే రేపొద్దున మరి సొసైటీలో కానీ తెలంగాణ సమాజానికి తెలియజేసే విధంగా రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. వాటి ఎన్నుకోవాలి, తెలంగాణ ప్రజలు చెప్పాలి. కానీ పార్టీ మారినంత మాత్రాన రేపొద్దున నిధులు వస్తాయనో, ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా వస్తాయని చెప్పి అంటే మాత్రం డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే అదే పార్టీలు ఉండాలి. అదే ప్రజలు, నియోజక ప్రజలు ఓటేసిరు కాబట్టి, గెలిపించారు కాబట్టి మీరు అదే పార్టీలో ఉండి మరి రేపొద్దున మీరు సేవ చేస్తే డెఫినెట్ గా రేపు మీకు కూడా డీసెన్సీ పెరుగుతుంది, డిగ్నిటీ పెరుగుతుంది. రేపొద్దున తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన వస్తుంది. ఈ పార్టీ మారడం అనేది డెఫినెట్ గా స్వార్థ రాజకీయ ఆర్థిక ఆలోచనల కోసమే, ఆర్థికంగా సంపాదించడం కోసమే తప్పితే ఈ నియోజకవర్గ ప్రజల కోసం కాదు అని చెప్పి డెఫినెట్ గా తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు, గమనిస్తున్నారు కూడా. ఇలాంటి వాళ్ళ మీద క్వాలిఫికేషన్ వేయాలా వద్దా? యాంటీ డిఫెక్షన్ లా అమలు చేయాలా వద్దా? డెఫినెట్ గా అమలు చేయాలి. డెఫినెట్ గా అనర్హత వేట్ వేయాలి. ఒక దానం నాగేందరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీకి పోటీ చేస్తే మరి అలాంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు తెలంగాణ సమాజానికి? డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎంత రేపొద్దున సుప్రీంకోర్టులో కాదు ఎక్కడేసినా కూడా మరి అలాంటి వాళ్ళకి రేపొద్దున ఫేవర్ గా ఏమైనా జడ్జిమెంట్ వస్తుందా? వెంకటరెడ్డి గారు డిస్కషన్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్ రమణ గారు, మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్ టైం. మొత్తం మీద 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు అంటే లోక్సభ లేదా శాసనసభ్యుడు పూర్తి స్థాయిలో ఆ పార్టీలో ఎంతవరకు కంటిన్యూ అవుతున్నారు, వేరే పార్టీలో మారితే ఒకవేళ తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, దీంట్లో విప్పు ధిక్కరించిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన వారి మీద శాసన సభాపతి పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం పూర్తి స్థాయిలో దీంట్లో పొందుపరచడం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా పార్టీ మారినటువంటి శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవడం, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఈ మొత్తం మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరిగినటువంటి దీంట్లో భాగంగా బాధిత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, మరి ముఖ్యంగా పార్టీలో చేర్పించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కొంత ఏదైతే సంఘర్షణ ప్రభావం ప్రస్తుతం కనబడుతుందో ఇది రాబోయేటువంటి ఉప ఎన్నికలకి నాంది పలుకుతుందా లేదా అనేది మాత్రం పూర్తి స్థాయిలో దీని బాల్ స్పీకర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో మనం కూడా డిస్కషన్ చేద్దాం. ఎస్ రమణ గారు, మీ సబ్మిషన్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది ఈ విషయంలో ఏ పార్టీ అత్యుత్తమం కాదు. అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా అధికారంలో రాగానే ప్రతిపక్ష పార్టీలను నీరు కాచడం, సన్నగించడం కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అంతా వాస్తవం. కాకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలలో కఠినమైన చర్యలు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి 1985లో ఏదైతే అమెండ్మెంట్ చేసినారో దానిలో పూర్తి అధికారాలు స్పీకర్ గారికి ఇచ్చినారు. స్పీకర్ గారు ఎవరుంటారో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు. ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్న వాస్తవం. కొత్తగా 30 days రిమాండ్ లో ఉంటే కనుక 31st డే నాడు ఆ పదవి పోతారు ఒక చట్టం తీసుకురావడం ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అవుతుందో దానికంటే చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది
పార్టీ ఫిరాయింపుల చట్టంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఒక చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం. పార్టీ ఫిరాయించిన మరుక్షణమే డిస్క్వాలిఫై అయ్యేటట్టు స్పీకర్ గారికి అధికారం ఇచ్చుడు కాదు, పార్టీ మారగానే వారు డిస్క్వాలిఫై అయ్యేటట్టు ఒక చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అవసరం. ఎందుకంటే డెమోక్రసీ సిస్టమ్ లో ప్రజల నిర్ణయాన్ని అవమానపరుస్తూ ప్రజల తీర్పును కించపరిచే విధంగా అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే అధికార పార్టీ గొడుగు కిందకి పోయి కేవలం స్వయం లాభం కోసం స్వీయ లాభాపేక్షతో మారుతున్న వ్యక్తులకు ఒక చెంపపెట్టులాగా చర్యలు ఉండాలంటే బుద్ధప్రసాద్ గారికి ఒక గొప్ప అవకాశం దొరికింది. ఆయన చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఆ అవకాశం ఆయన సద్వినియోగం చేసుకొని ఈ 10 మంది మీద వెంటనే ఆయన ఏ ఆలోచించకుండా, ఆయన స్పీకర్ పదవికి ప్రమాదం లేదు, అధికారం మన గవర్నమెంట్ పడిపోయలేదు కాబట్టి ఆయన వెంటనే ఏం చేయాలి, 10 మంది మీద ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తే కనుక ఆయన చరిత్ర భారతదేశ హిస్టరీలో ఆయన పేరు ఒక చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. వారికి ఒక గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. ఒక కలంపోటు, ఒకటే ఒక కలంపోటు 10 మందిని డిస్క్వాలిఫై పవర్. ఎందుకంటే ఈ 1985 ఏదో అమెండ్మెంట్ చేసి దానిలో స్పీకర్ గారికి పూర్తి అధికారాలు లేదు. ఎందుకంటే ఈ లెజిస్లేటివ్ సిస్టంలో న్యాయస్థానాలు జనరల్ గా సహజంగా జోక్యం చేసుకోవు కనుక ఈ లెజిస్లేటివ్ సిస్టమ్ లో పవర్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర ఉంటాయి కనుక స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకొని ఒక సింగిల్ కలంపోటు తోటి 10 మందిని డిస్క్వాలిఫై చేస్తే వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్తులో పార్టీ ఫిరాయించడానికి భయపడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 30 days రిమాండ్ తోటి కాకుండా ఇట్లాంటి చట్టాలలో కఠినమైన మార్పులు తీసుకొస్తే కానీ ఎవరైనా ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తి మరో పార్టీ పోయడానికి భయపడే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ప్రజా తీర్పును మనం గౌరవించినట్టు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఒక పార్టీకి 2 సీట్లు వస్తాయి. ఆ 2 సీట్లు వచ్చినంత మాత్రాన వాళ్ళు అధికార పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థానికంగా ప్రజలు ఆ పార్టీని గుర్తించి ఆ పార్టీకి సిద్ధాంతాలకు నమ్మి ఓట్లేసి కాబట్టి వారు అదే పార్టీలో కొనసాగడం అనేది మన ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్ చెప్తా ఉంది. దాన్ని అవమానపరుస్తూ దాన్ని కించపరుస్తూ కేవలం రాజకీయాలను వ్యాపారమయం చేస్తూ పెట్టుబడిదారులు వచ్చి కొన్ని కోర్టు తల్లి వల్ల 100 కోట్లు సంపాదించే నీచబుద్ధితోటి పార్టీలు మారుతున్నాయి కనుక దాన్ని అట్లాంటి వాళ్ళని మనం నిర్వహించాలంటే ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 33 months లోపల నిర్ణయం తీసుకోవడం గొప్ప అవకాశాన్ని బుద్ధప్రసాద్ గారికి మరొక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే శ్రీకో కలంపోటుతో 10 మందిని డిస్క్వాలిఫై చేస్తే దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ నిర్ణయము దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది కనుక బుద్ధప్రసాద్ సందర్భ స్పీకర్ గారికి అడిగేసారి ఎన్లెస్ ప్రాసెస్ అనేది కాలయాపనకు అవకాశం ఇవ్వకుండా వారు 3 months లో పడిన 3 months కూడా అవసరం లేదు. రేపు పొద్దున కలంపూట కనబడుతుంది కదా వాస్తవాలు, ఇవన్నీ వాళ్ళు మారిన వాస్తవం, జనం చూస్తుంది వాస్తవం, అన్ని వాస్తవాలే. కాబట్టి వారి మీద చర్య తీసుకుంటే ఈరోజు బుద్ధప్రసాద్ గారు డెమోక్రసీని కాపాడినట్టు అవుతుంది. రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్త యాత్ర చేస్తుండో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి బుద్ధప్రసాద్ స్పీకర్ కొనసాగుతుంది కనుక వారి చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి కాకుండా వారు యాక్షన్ తీసుకుంటే అందరికి ఆదర్శంగా నిలిచే అవకాశం స్పీకర్ గారికి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా వారికి కోరుతా ఉన్నాం. ఓకే, శివకుమార్ గారు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో అనర్హత వేటు వేసినా లేదా వారు స్వతహాగా రాజీనామా చేసినా వారు నెక్స్ట్ పోటీ చేయడమా గెలవడమా ఓడడమా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? రాజారు ఒక రకంగా ఆలోచిస్తే రమణ గారు మాట్లాడిన దాంట్లో ఆలోచిస్తే నేను కూడా ఆయనను ఏకీభవిస్తాను. గతంలో కూడా ఎన్నో డిబేట్లో మన నర్రా విజయ్ గారు మాట్లాడినప్పుడు కూడా మేము ఉన్నాం ఎన్నో డిబేట్లలో. వెంకటరెడ్డి గారైనా నారా విజయ్ అయినా మేము మాట్లాడినప్పుడు ఏమన్నాం, ఆవేశకంగా విజయ్ గారికి ఆవేశం లేదు, మాకు కూడా ఉంది. మేము గతంలో ఏమన్నామంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అవసరం అనుకుంటే అనర్హత వేటు వేసేసి కాకుండా వాళ్ళకు ఒక 2 termల వరకు అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయాలనే చట్టం కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇటువంటి కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది కాదని, కానీ ఆ సవరణ చేసే వరకు టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ మారితేనే అభివృద్ధి జరుగుతుంది అంటారు. గతంలో పి జనార్దన్ రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 21 మంది ఎమ్మెల్యేలతోని అప్పుడు 294లో 21 మంది కాంగ్రెస్ పార్టీకి గెలిచిండ్రు. అభివృద్ధి చేయలేదు, చేసిండ్రు. కాకపోతే ఉంటే అప్పుడున్న నాయకత్వం వేరు, అప్పుడున్న నాయకులు వేరు, విలువలతో కూడిన నాయకులు ఉండే. ఇప్పుడు ఆ నాయకులు లేరు, అటువంటి పరిస్థితి లేదు. మొత్తానికి గతంలో టీఆర్ఎస్ అయితే మొత్తానికి ఇప్పుడు సిఎల్పి లేకుండా చేయడం జరిగింది. ఇటువంటి దానిలో కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటి, అభివృద్ధి పరంగానే పోయినామనే రకంగానే మాట్లాడిపించింది తప్ప కొత్తగా ఏం లేదు. ఇప్పుడు కూడా ఏదైతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ స్పీకర్ కి పంపించడం కానీ ఖచ్చితంగా ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద 3 months లో ఏదో ఒక
నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. స్పీకర్ గారు దానికి ఇన్ని రోజులు పూర్తి స్థాయిలో ఇన్ని విమర్శలు వచ్చే వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? గతంలోనే నిర్ణయం తీసుకుంటే ఇంత వివాదానికి తావుండేటువంటి అవకాశం ఉండదు, న్యాయస్థానం జోక్యానికి కూడా తావుండేటువంటి అవకాశం ఉండదు కదా. సిరాజ్ గారు మాట్లాడేది ఒక రకంగా ఉంది, చెప్పేది ఒక రకంగా ఉంది. మేము ఇప్పుడు ఖచ్చితంగా నేను అందుకే ఇంతకుముందు కూడా నేను మీతో అదే చెప్పినాను. బీఆర్ఎస్ ఇమీడియట్ గా 10 మెంబర్స్ మా పార్టీలో లేరు, వాళ్ళని సస్పెండ్ చేసినాము అని ఒక విప్ జారీ చేయమని చెప్పండి. అది ఎందుకు చేస్తలేరు? వాళ్ళు చేయొచ్చు, ఎందుకు చేస్తారు? వాళ్ళు చేస్తే వాళ్ళు రాస్ అవుతాం అనే రకంగా వాళ్ళు ఆలోచిస్తుండ్రు. అది విజయ్ గారికి కూడా తెలుసు, ఆయన ఆ మాట చెప్తలేడు. ఎందుకంటే రేపు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు విప్ జారీ 10 మందిని గిట్ట సస్పెండ్ చేస్తే మా పార్టీలో లేరు అని గిట్ట వాళ్ళు డిసిషన్ తీసుకుంటే రేపు వాళ్ళకి అది నష్టం జరుగుతుంది అనే రకంగానే ఏ పార్టీ అయినా అంతే ఉంటదండి. సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు చేసింది టీఆర్ఎస్ కి కూడా కాగు మొట్టకాయలు వేసింది, హైకోర్టు మొట్టకాయలు వేసినా కానీ పెద్ద పట్టించుకునేది లేదు. అది జస్ట్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అనేది. ఓకే విజయ్ గారు, రాజ్యాంగంలో కొంతవరకు మార్పులు తెచ్చుకున్న తర్వాత, సవరణలు చేసుకున్న తర్వాత సగానికి పైగా ఏదైతే సంబంధిత సభ్యులు ఉన్నారో వారు పార్టీ మారితే పార్టీలో చీలిక, ఇలాంటి సవరణలు తీసుకొచ్చారు. కానీ దీని మీద ఇంత కఠినమైనటువంటి సవరణలు అవసరం అంటారా? మారినటువంటి సిచ్యువేషన్ లో వ్యక్తులుగా ఇట్లా 5 మంది 2 ఇట్లా మారినటువంటి సిచ్యువేషన్ లో అనర్హత వేటు వేయాలి, లేదా వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ కన్నా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటి కల్చర్ పెట్టుకోవాలి, లేదా ఎవరైనా మీరు రిజైన్ చేయకుండా పార్టీలో ప్రలోభాలకు లొంగిపోవడం, ఇటువంటి పేరు అభివృద్ధి పేరుతో పోయినటువంటి నేపథ్యంలో అనర్హత వేటు వేసింది. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే అనర్హత, లేదా ఆటోమేటిక్ గా సభ్యత్వం పోద్దు అనే విధంగా ఈజీగా దానికి కావాల్సినటువంటి చట్టం రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్పీకర్కే పవర్ పెట్టినా విత్ ఇన్ 10 రోజుల టైమో 20 రోజుల టైమో మీరు మొత్తం విచారణ పూర్తి చేసి, ఇది ఇందులో పెద్ద విషయం లేదు కంప్లైంట్ తీసుకోవడం. ఎందుకంటే బాధితులుగా ఒక పార్టీ ఉంటుంది, అప్పుడు ఒక రాజకీయ పార్టీ బాధితులుగా ఉంటుంది. బాధితులుగా ఉన్నటువంటి పార్టీ కంప్లైంట్ ఇవ్వగానే యాక్షన్ తీసుకునేటువంటి వ్యవస్థను రూపొందించారు. స్పీకర్ దాన్ని చేయడము, విచారణ పేరుతోటి సంవత్సరాల కొద్ది చేయడం అనేది ఆ చట్టం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ మీరు ఏం చేస్తారో అనవసరం, దానికి ఎస్ఆర్ నో తేల్చేసే అంశం విషయంలో, అనర్హత వేటు విషయంలో 1 రోజులు టైం పెడతారో ఏదో ఆ టైం పెట్టేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే రాజకీయాల పట్ల ఒక ఆసక్తి పెరుగుతుంది, ఒక నమ్మకం పెరుగుతుంది. రాజకీయ గెలిపించిన ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతుంది, గెలిపించిన వాళ్ళు వెళ్ళిపోరు అనేటువంటి విషయం మీద ఆ రకంగా చేయాలి తప్ప, మాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ అన్నిటిని ఉల్లంఘించి చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నిటిని ఉపయోగించుకొని ఉల్లంఘించి ఈ రకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రతిపక్షంలో ఉంది, విదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నువ్వు అధికార పార్టీ మోడీ లాంటి వ్యక్తిని ఢీకొట్టి చేయాలంటే మీరు అంతకంటే పెద్దగా ఆదర్శంగా ఉన్నట్టు ప్రజలకు కనిపించాలి కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీనే వెలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. ప్రతిపక్షాల్లో ఉండే చట్ట ఉల్లంఘన చేస్తారు, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ రకంగా దాన్ని సైడ్ డైవర్ట్ చేసుకొని పోయి మళ్ళీ సుప్రీంకోర్టు మీద విచారణ చేస్తున్నామని చెప్పాలనేది అది కాదు. సుప్రీంకోర్టు ఇట్లా ఇంత ఆదర్శం లేకుండా ఉంటే ఇట్లనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎక్కర్లేస్తుంది. మోడీని ఢీకొట్టాలంటే మోడీని ఢీకొట్టేటువంటి శక్తి, బీజేపీని ఢీకొట్టేటువంటి శక్తి ఎట్లా వస్తుంది? నైతికంగా మీరు పతనం అవుతా ఉంటే మరింత డిమోరలైజ్ అయిపోతుంది. వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా ఇందాక రమణ గారు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో ఇలాంటిది ఏమైనా చట్టం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ప్రజాప్రతినిధుల చట్టం మీద ఇప్పటికీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా ఏమైనా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటే భారతదేశంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే డెఫినెట్ గా ఎప్పుడో ఒక రోజు మాత్రం వాటి చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున పార్లమెంట్ లో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి విలువల్ని కాపాడాలనుకుంటుంది, ఈ విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకుంటుంది. డెఫినెట్ గా రేపొద్దున వచ్చే ఎమ్మెల్యేలకి కానీ లేకపోతే కొత్తగా యూత్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మంచి మెసేజ్ ఇవ్వాలి. రేపొద్దున డబ్బు కోసము ఎమ్మెల్యేలు అవ్వటము, డబ్బుల కోసం రేపొద్దున పార్టీలు మారటము, డబ్బుల కోసం లేకపోతే ఇంకోటి చేయటము కరెక్ట్ కాదని నా అభిప్రాయం. డెఫినెట్ గా ఇట్లాంటివన్నీ కూడా చర్చకు రావాలి పార్లమెంట్ లో చట్టం. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ ఆల్రెడీ తీసుకొచ్చారు, కానీ యాంటీ డిఫెక్షన్ లాలో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లోచుకులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని పార్టీలు మారుతా ఉన్నారు. పార్టీలు మారిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది అంటిల్ నెక్స్ట్ 5 years కూడా.
సో వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్లుగా ఎందుకంటే అలాంటి చట్టమే కఠినమైనటువంటి చట్టం చేస్తే ఒకవైపు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రమణ గారికి, శివకుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి, విజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా లేదా వారు రాజీనామా చేయబోతున్నారా, స్పీకరే అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయం తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు మాత్రం వేచి చూడాల్సిందే. న్యాయస్థానం గడువు పూర్తి స్థాయిలో 3 నెలలు ముగిసే వరకు మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.